హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజీ. ఈరోజు అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ ఈరోజు రాశాను నేను. అసలు ఆ ఎగ్జామ్ ఎవరెవరు రాయొచ్చు, అర్హతలు ఏంటి, చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. సిలబస్ ఏంటి, ఎవరైనా రాయడానికి అవకాశం ఉంటుందా, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, తర్వాత ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే ఆన్లైన్లోనే రాశాను, కాకపోతే ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడో గుర్తు చేసుకుని రాశాను. 2 పేపర్లు ఉంటాయి ఇవి. ఒకసారి చూడండి, ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా పడినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నిర్వహిస్తారు ఇది. అయితే 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అందరికీ కామన్ అనమాట. జనరల్ స్టడీస్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్, మ్యాథ్స్కి సంబంధించి ఇది తక్కువే ఉంటుంది. జనరల్ స్టడీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 లాంగ్వేజ్లో, బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది పేపర్ 1. పేపర్ 2 మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. నాలాంటి తెలుగు మీడియం వాళ్ళకి మైనస్ అనమాట ఇది. ఈరోజు నాకు అదే అయింది. తర్వాత కన్సర్న్ సబ్జెక్ట్ పేపర్ 2 అంటే నేను బయాలజీ కాబట్టి బయాలజీ ఉంది, అదే కెమిస్ట్రీ వాళ్ళైతే కెమిస్ట్రీ, అలా ఉంటుంది అనమాట. అంటే ఎవరెవరు పెట్టుకోవచ్చు ఎగ్జామ్కి, అర్హతలు ఏంటి అంటే 18 to 42 ఇయర్స్ ఏజ్ లిమిట్, 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అప్లై చేయాలంటే శాలరీ కదా మెయిన్. సో ఇప్పుడు ఈ టీచర్ జాబ్ లాగే శాలరీ 48,000 స్టార్టింగ్ అరౌండ్, అక్కడ నుంచి 1,37,000 దాకా అవుద్ది అనమాట లాస్ట్కి. సో ఏజ్ లిమిట్ బాగుంది, శాలరీ బాగుంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఇది. అంటే అన్ని స్టేట్స్కి అదే ఏపీలో అన్ని జిల్లాలకి కలిపి పెడతారనమాట ఎగ్జామ్. 26 జిల్లాలకి కలిపి ఒకటే ఎగ్జామ్, కానీ వేకెన్సీస్ మాత్రం 18 ఉన్నాయి. 18 వేకెన్సీస్కి గాను మేము రాసాము. అయితే కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, డిగ్రీలో కెమిస్ట్రీ, తర్వాత బయోకెమిస్ట్రీ, అలాగే బయాలజీ నాలాంటి బీజెడ్సీ చేసిన వాళ్ళు, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అది చదివిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళందరూ అప్లై చేయొచ్చు అనమాట. ఏజ్, తర్వాత శాలరీ, తర్వాత 2 పేపర్స్ అన్నాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ జిఎస్ అనేది బాగానే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే విపత్తు నిర్వహణ, హయ్యెస్ట్ మార్క్స్ దేని నుంచి ఇచ్చాడంటే విపత్తు నిర్వహణ, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇచ్చాడు. బాగా ఎక్కువ క్వశ్చన్స్ అనమాట. అంటే అసలు నాకు ఇది చూసుకోలేదు నేను. మామూలుగా జనరల్ స్టడీస్ జీకే బుక్ ఉంది కదా, జీకే బుక్లో చదువుకుని వెళ్ళాను నేను. ఇంపార్టెంట్ డేస్, తర్వాత స్టేట్ సీఎంస్, స్టేట్ తర్వాత జలపాతాలు, ఇవన్నీ చదువుకుని వెళ్ళాను. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, ఒక 5-6 క్వశ్చన్స్ దాని నుంచే ఇచ్చాడు. తర్వాత అవార్డ్స్ నుంచి ఇచ్చాడు. 97 ఆస్కార్ కూడా ఇప్పుడు అప్డేట్ అయింది, కానీ 96 నుంచి ఇచ్చాడు. 96 ఆస్కార్ అవార్డ్స్ నుంచి బెస్ట్ యాక్టర్ ఇచ్చాడు సిలియన్ మర్ఫీ, ఇదైతే పెట్టాను నేను. తర్వాత మ్యాథ్స్ నోబెల్, అంటే నోబెల్ ప్రైజుల్లో మ్యాథ్స్కి ఇవ్వరు, కాకపోతే అబెల్ ప్రైజ్ ఇస్తారు కదా, అబెల్నే మ్యాథ్స్లో నోబెల్ అని కూడా అనొచ్చు. దాన్ని శ్రీనివాస్ వర్ధన్కి ఏ ఇయర్లో ఇచ్చాడు అన్నాడు. నేనేం చేశాను, 2023, 24 నోబెల్ అవార్డ్స్ చదువుకుని వెళ్ళా. నేను ఇది తప్పు పెట్టాను. ఇది 2007 అంట. 7లో శ్రీనివాస్ వర్ధన్కి అబెల్ ప్రైజ్ వచ్చింది మ్యాథ్స్కి. ఇక్కడ చూడండి, బుక్స్ గురించి ఇచ్చాడు. ఆముక్తమాల్యాదే ఎవరు రాశారు, శ్రీకృష్ణదేవరాయలు కదా, ఇది ఇచ్చారు. తర్వాత కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు రాశారు, ఇది ఒకటి ఇచ్చారు. తర్వాత హాస్య సంజీవని కందుకూరి వీరేశలింగం గారు రాశారనమాట, ఇవి ఇచ్చారు క్వశ్చన్స్. గురజాడ అప్పారావు ఇది మాత్రం మ్యాచింగ్లో ఇచ్చారు. ఇంకా బుక్స్ ఉంటాయన్నమాట మ్యాచింగ్స్లో. నెక్స్ట్ పోర్ట్స్, గంగవరం పోర్ట్ ఎక్కడ ఉంది, విశాఖపట్నం, ఇది కూడా మ్యాచింగే. భావనపాడు, శ్రీకాకుళం, కృష్ణపట్నం పోర్ట్, నెల్లూరు, ఇలాంటి మ్యాచింగ్ ఒకటి ఇచ్చాడు. తర్వాత జిఎస్ బాగానే ఇచ్చాడు. కాలమానం ఆధారంగా, అంటే ఇయర్స్ ఆధారంగా హిస్టరీలో ఆర్డర్లో పెట్టమన్నాడు. ఇవి మాత్రం టఫ్గా ఉన్నాయి, చాలా డెప్త్గా ఇచ్చాడనమాట. శ్రీప్రకాష్ కమిటీ 1959, ఇంకా ఏవో 1937, 1929, ఇవన్నీ ఇచ్చేసి, అంటే సంఘటనలు ఒకవైపు, ఇయర్స్ ఒకవైపు ఇచ్చి దాని ఆర్డర్లో పెట్టమన్నాడు. తర్వాత ఇంకో మ్యాచింగ్ ఏంటంటే ఒక 4 సన్నివేశాలు ఇచ్చేసి దానికి క్రమాన్ని పెట్టమన్నాడు అనమాట. ఏది ఎప్పుడు జరిగింది, ముందు నుంచి వెనక్కి, అలా పెట్టమన్నాడు అనమాట. అవి కష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ బయాలజీ నుంచి, అంటే జిఎస్లోనే, జనరల్ స్టడీస్లోనే, జనరల్ సైన్స్ నుంచి పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ ఇచ్చాడు. ఇది బయాలజీ వాళ్ళకి ఈజీగా ఉంటాయి ఇవి. పైసేలియా. నెక్స్ట్ భయంకరంగా వ్యాపించే నీటి మొక్క, భయం కల్పిస్తున్న నీటి మొక్క ఏదంటే వేగంగా వ్యాపిస్తున్నది గుర్రపు డెక్క, ఇది ఇచ్చాడు. జనసాంద్రత ఉన్న స్థలాల్లో ప్రజలను ముందుగా ఖాళీ చేయించడం, విపత్తు నిర్వహణ అన్నాను కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి, అంటే సంసిద్ధత పరచడం అది. నెక్స్ట్ నివారణ గురించి, నియంత్రణ గురించి చాలా రకాలుగా క్వశ్చన్స్, ఒక 6-7 క్వశ్చన్స్ వాటి నుంచే వచ్చాయి. తర్వాత ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఏంటి అని ఇచ్చాడు, అదొకటి. అంటే దీంట్లో దేనిలోకి వస్తుంది అది, అంటే కేటగిరీ తెలిస్తేనే మనం పెట్టగలం. అది అన్నీ ఒకేలా ఉంటాయి, నివారణ, నియంత్రణ, సంసిద్ధత అవన్నీ. తర్వాత ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, అబెల్ ఫతల్ సిసి ఏ దేశానికి అధ్యక్షుడు అని ఇచ్చాడు. ఈజిప్ట్ అంటే ఇది నేను ఏదో పెట్టాను. నెక్స్ట్ ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్లో రైబోస్ చక్కెరలో 2వ స్థానంలో ఏముంటుంది, ఏ గ్రూప్ ఉంటుందని అడిగాడు. OH గ్రూప్ అంట, ఇదొకటి. ఇవన్నీ కూడా
మొత్తం అంటే ఈ జనరల్ స్టడీస్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, జనరల్ స్టడీస్లో అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, ఇందులోని జనరల్ స్టడీస్లోనే మ్యాథ్స్కి సంబంధించి కొంచెం ఈజీగా అడిగాడు. తరగతి అంతరం ఒకటి అడిగాడు, స్టాటిస్టిక్స్ సంబంధించి మధ్య విలువ ఒకటి అడిగాడు. నెక్స్ట్ ఇలా ఇచ్చేసి దీనికి సంబంధాన్ని కనుక్కుని, అంటే ఈ నెంబర్స్ కాదు ఎగ్జాక్ట్గా వేరే నెంబర్లు ఇచ్చి +3 ఒకటి, తర్వాత డబుల్ చేసి -3, డబుల్ చేసి +3, డబుల్ చేసి -3, అలాగా దానికి సంబంధం ఉన్నది. నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుందంటే ఈజీగానే వచ్చింది. తరగతిలో విద్యార్థులు అంటే +50 ఉన్నారు, బాలుర కంటే బాలికలు ఇంతమంది ఉన్నారు, బాలికల కంటే బాలురు 50 మంది ఉన్నారు, అలా మ్యాచింగ్ ఇచ్చాడు, అదొకటి. నెక్స్ట్ ABCD వరుస క్రమం, ఏని E అనుకుంటే Bని F అనుకుంటే అలా చేశాడనమాట. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చాడు లెటర్, ఇది ఏమవుతుందని ఇచ్చాడు, ఇది ఈజీయే, ఇది కోడ్, దీని ద్వారా ఇది ఏమొస్తుందని అడిగాడు. అలాగా బాగానే ఉంది ఇది రీజనింగ్. నెక్స్ట్ అజిటోబాక్టర్, నైట్రోసోమోనాస్ బాక్టర్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత ఏంటంటే బయాలజీ సిలబస్ చూడండి. ఫస్ట్ ఈ బయాలజీ సిలబస్ ఏముంటుందంటే చూడండి, బ్యాక్టీరియా, వైరస్, తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్, అంటే కణ విభజన. మొత్తం కణ విభజన అని లేదు, సెల్ ఆర్గానెల్స్ ఉంది క్లియర్గా, కణం గురించి సెల్ ఆర్గానెల్స్ గురించి, అలాగే కణంలో దశలు, కణ విభజన కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, న్యూక్లియస్, కేంద్రకం గురించి మెయిన్, లోపల కేంద్రకాంశాలు ఇవన్నీ చదవాలి, కేంద్రక త్వచం అన్నీ. తర్వాత యూకారియోటిక్ జెనెటిక్స్ ఇదొకటి. నెక్స్ట్ అంటే నిజ కేంద్రక జీవుల్లో. నెక్స్ట్ మైక్రోబియల్ జెనెటిక్స్ మొత్తం చదవాల్సి ఉంటుంది అనమాట. DNA గురించి క్లియర్గా చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు, చూపిస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ మ్యూటేషన్స్ అడిగాడు. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవల్యూషన్ జీవ పరిణామం గురించి. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ రెప్లికేషన్ ఆఫ్ DNA ఎక్కువ మేజర్ పార్ట్ అడిగాడు అనమాట. నెక్స్ట్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇదొకటి, జీన్స్ గురించి. తర్వాత ప్రోటీన్ సింథసిస్ అండ్ ప్రాసెసింగ్, ఏవైతే కష్టంగా ఫీల్ అవుతామో మనం బయాలజీలో ఇంటర్లో అవే ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ఎకోసిస్టమ్ ఒకటి, సాయిల్ న్యూట్రియంట్స్ ఒకటి, టాక్సికలాజికల్ కెమిస్ట్రీ ఒకటి. ఇవి కూడా ఇది కొంచెం టఫే కానీ రెండు పర్లేదు. ఈ రెండింటి నుంచి కొంచెం తక్కువే అడిగాడు, వీటి నుంచే ఎక్కువ అడిగాడు, మెయిన్ DNA నుంచి ఎక్కువ అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. హైయెస్ట్ జెనెటిక్స్ నుంచి అడిగాడు, తర్వాత కణాంగాల నుంచి అడిగాడు, సెల్ ఆర్గానెల్స్ నుంచి. G1 S దశ గురించి అడిగాడు అనమాట. ఇదొకటి, అంటే అంతర్దశలో ఎక్కువ టైం తీసుకునేది, ముందు సిద్ధమయ్యే దశ ఏంటన్నట్టు ఈ రెండింటి గురించే ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఏంటంటే క్రాసింగ్ ఓవర్ ఒకటి అడిగాడు, రైబోజోమ్స్ విధి, ఫంక్షన్స్ అడిగాడు, tRNA mRNA నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక 4-5 క్వశ్చన్స్, tRNA, మెసెంజర్ RNA, ట్రాన్స్ఫర్ RNA, వీటి గురించే దీని మీద రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రిపేరింగ్, DNA రిపేరింగ్ అనేది దేని వల్ల అవుతుంది అంటే DNA లిగేజ్ వల్ల అవుద్దట. ఇది నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్షయవ్యాధి, మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల వస్తుంది, ఇది మ్యాచింగ్లో ఉంది. నెక్స్ట్ ఎస్చరిషియా కోలై గురించి అడిగాడు, ఇదొకటి. సంయుగ్మం, కాంజుగేషన్ రిపీటెడ్, సేమ్ క్వశ్చన్ని 2 సార్లు అడిగాడు అనమాట. మరి ఇది ఏం చేస్తాడో తెలియదు కానీ సేమ్ క్వశ్చన్స్ 2 సార్లు అడిగాడు. ప్లాస్మిడ్స్ గురించి అడిగాడు. నెక్స్ట్ లైసోజోమ్స్ వేటి నుంచి ఏర్పడతాయి అంటే గాల్జీ కాంప్లెక్స్ నుంచి ఏర్పడతాయి, ఇదొకటి. నెక్స్ట్ ప్రోకారియోట్స్ గురించి అడిగాడు. తర్వాత యూక్రోమాటిన్ 2 సార్లు అడిగాడు, ఇది కూడా. యూక్రోమాటిన్ అంటే యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్లో యాక్టివ్గా పనిచేస్తాడు, ఇది క్రోమాటిన్ వల్ల అనేది, ఇది ఒకటి అడిగాడు. నెక్స్ట్ యూ బ్యాక్టీరియా గురించి అడిగాడు. తర్వాత చూడండి, ట్రాన్స్డక్షన్ అంటే ట్రాన్స్ఫరింగ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్, ఇది ఒకటి అడిగాడు. తర్వాత రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే an enzyme that catalyzes the synthesis of DNA from RNA. DNA నుంచి RNA తయారవడానికి ఉపయోగపడేది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్, ఇది ఒకటి అడిగాడు. నెక్స్ట్ DNA లిగేజ్, ఇందాక చెప్పాను కదా, DNA తంతువును ఒకదానితో ఒకటి కలపడానికి DNA లిగేజ్, ఇది 2 సార్లు అడిగినట్టు అడిగాడు. నెక్స్ట్ మెండీలియన్ జనాభా గురించి, స్పీసెస్ డైవర్సిటీ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ అడిగాడు. నెక్స్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, ఇదొకటి. ఈగల గురించి బ్లాక్ కలరు, వైట్ కలరు అలా ఇచ్చాడు. నెక్స్ట్ బర్డ్స్, రకరకాల ముక్కలు కలిగి ఉన్నాయి, వెడల్పుగా కలిగి ఉంటే బాగుండేది అక్కడ ఫ్రూట్స్ని తినడానికి, కాబట్టి ఇది ఏ రకమైంది అన్నట్టుగా డైవర్సిటీ గురించి అడిగాడు అనమాట. నెక్స్ట్ అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ గురించి అడిగాడు. వేరు జాతుల్లో ఉండే డైవర్సిటీ ఏంటని అడిగాడు. తర్వాత జీన్ మ్యాపింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అని అడిగాడు, ఓకేనా. నెక్స్ట్ DNA రెప్లికేషన్ గురించి 2 సార్లు అడిగాడు. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్, టోనోప్లాస్ట్, రిక్తిక చుట్టూ ఉండే పొరను టోనోప్లాస్ట్ అంటాము, దాని యొక్క విధి ఏంటి, ఫంక్షన్ ఏంటని అడిగాడు అనమాట. నెక్స్ట్ అంటే అది కూడా రిక్తిక లోపలికి బయటికి ట్రాన్స్ఫర్ని అంగీకరిస్తానమాట, అది అడిగాడు. డౌన్ సిండ్రోమ్ అడిగాడు. 21వ క్రోమోజోమ్లో ట్రైసోమీ స్థితి, అంటే ఇక్కడ 45 క్రోమోజోమ్లే ఉంటాయి డౌన్ క్రోమోజోమ్లో,
45 క్రోమోజోమ్లే ఉంటాయి. సారీ, ట్రైసోమీ అంటే ఒకటి ఎక్కువ కదా, సో 47 క్రోమోజోమ్లు ఉంటాయి. సో డౌన్ సిండ్రోమ్లో 47 క్రోమోజోమ్లు ఉంటాయి. 21వ క్రోమోజోము త్రయస్థితిలో ఉంటుందన్నమాట, ట్రైసోమీ స్టేజ్లో ఉంటుంది. సో డౌన్ సిండ్రోమ్ ఒకటి అడిగాడు, 21వ క్రోమోజోమ్ ఆన్సర్ అక్కడ. నెక్స్ట్ పేరెంట్స్ నుండి ఒక్కో జత క్రోమోజోమ్ పిల్లలకు అందజేయబడితే మెండల్ ప్రకారం అది ఏంటని అడిగాడు. మరి ఇది స్వతంత్ర వ్యూహనం ఏదో వస్తుంది మొత్తానికి. నెక్స్ట్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్లో ఒక పోచలో ఉండే న్యూక్లియోజోమ్స్ ఎన్ని అని అడిగాడు. అక్కడ 200 కూడా ఆన్సర్ ఉంది, 200 బీపీ. నెక్స్ట్ బ్యాక్టీరియా ఫేజ్ గురించి సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ 2 సార్లు అడిగాడు అనమాట. అంటే వైరస్ బ్యాక్టీరియా మీద దాడి చేసే వైరస్ ఏంటని అడిగాడు 2 టైమ్స్. అది మాత్రం అర్థమైంది నాకు. మిగతా అయితే ఇంగ్లీష్ టర్మ్స్ సెంటెన్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది అనమాట ఈ పేపర్. మిగతా సూక్ష్మజీవులతో పోలిస్తే వైరస్ ఎలా విభేదిస్తుంది, మిగతా ఆర్గానిజమ్స్తో పోలిస్తే అంటే హోస్ట్ లోపల ఉన్నప్పుడు మాత్రమే రెప్లికేషన్ చేసుకుంటుంది, బయట ఉన్నప్పుడు జీవించలేదు, అలా ఇచ్చాడు ఆన్సర్. అది అవుతుంది అనమాట. నెక్స్ట్ డిఎన్ఏ సంశ్లేషణ 5వ కొన నుంచి 3వ కొన వైపు జరుగుతుంది, ఇది ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ హెచ్ఐవి టెస్ట్, ఎలిసా టెస్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు. తర్వాత ఆర్కీ బ్యాక్టీరియా గురించి 2 టైమ్స్ అడిగాడు. మీథేన్ గురించి కూడా 2 టైమ్స్ అడిగాడు. మిథనో బ్యాక్టీరియం ఇది ఏమో మ్యాచింగ్లో అడిగాడు. నెక్స్ట్ మీథేన్ సింగిల్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. తర్వాత కాంతి స్వయం పోషక బ్యాక్టీరియాలు అంటే ఆర్గానిక్ మెటీరియల్ నుంచి తీసుకుంటుంది, అలా అడిగాడు అనమాట, అదొకటి. నెక్స్ట్ న్యూరోస్పోరా ఒకటి అడిగాడు. నెక్స్ట్ ఆటోజోమ్స్ ఒకటి అడిగాడు. ఇలాగా క్వశ్చన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే చాలా బాగా రాయొచ్చు వీటిని. తెలుగు మీడియం మూలని నాకు ప్రాబ్లం అయింది. అందులోని టఫ్ టాపిక్స్ ఎప్పుడు నేను పక్కన పెట్టేసే టాపిక్స్లోంచి ఇచ్చాడు కాబట్టి కొంచెం నాకు టఫ్ అయింది. కానీ మామూలుగా ఎప్పుడైనా పడితే మీరు పెట్టుకొని రాయడానికి, మెయిన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయడానికి మాత్రం చాలా బాగున్నాయి 2 పేపర్లు కూడా. ఓకేనా, ఒక్కసారి అవగాహన వస్తుందని చెప్పాను, జస్ట్ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.